నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలా మంది పిల్లల దగ్గర నుంచి బాధపడుతున్న ఒక సమస్య ఉందంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం. అది చాలా సమస్యగా మారిపోతుందని, దాని నుంచి పైల్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని. సో మన ఆయుర్వేదిక్లో దీనికి ఒక మంచి మెడిసిన్ ఉందా సార్? వాస్తవంగా ఏంటంటే పుట్టిన పిల్లాడి నుండి చనిపోయే ఏజ్ అంతవరకు పూర్వ రోజులలో ఆముదం వాడేది. మేము ఇప్పుడు ఆముదము వంట ఆముదం, చిట్టి ఆముదం, వంట ఆముదం, దాన్ని వంట ద్వారా తీసిన ఆముదము మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఏంటంటే మిల్లులో పోసి పట్టేది తక్కువ ఉంటాయి. మా దగ్గర ఒక 7 నుంచి 8 వేల డబ్బాలు అమ్ముతాం మేము. 7,000 to 8,000 మెంబర్స్. దాంట్లో ఒక కుటీర పరీక్షలాగా ఒక 10 మంది లేడీస్ సపరేట్గా దానికోసం పనిచేస్తుంటారు రోజు. ఆ విధంగా 200 ml బాటిల్స్ అమ్ముతుంటాం. నేను స్టార్టింగ్లో ఆముదం అంటే ఎవరు లెక్క చేయలేదు. చాలా మంది ఏంటంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు లేని వాళ్ళు ఒక 1000 రూపాయలు పెట్టి ఆముదం కొనుక్కొచ్చుకుంటే 4 నెలలు వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ విధంగా వాడి ఆ మోకాళ్ళ నొప్పులు పోగొట్టిన వాళ్ళు చాలా మంది రకరకాలుగా ఉపయోగమై అట్లా పాకి చాలా మంది వచ్చి తీసుకుపోతారు. అసలు వాస్తవంగా ఏంటంటే ప్రతిరోజు ఆముదం సేవిస్తే చాలా బాగుంటుంది. నైట్ గినక ఒక గ్లాసు మజ్జిగల ఒక 2 చెంచాల ఆముదం పోసి ఆ పక్క పెట్టి మూత పెట్టుకొని ఉదయం లేచి బ్రష్ చేసి టంగ్ క్లీన్ చేసుకొని తాగితే ఒకసారి మొత్తం క్లీన్ అయిపోద్ది. రోగాల పుట్ట అనేది శుద్ధి ఉంటే ఏ జబ్బు రాదు. కానీ ఈరోజు ఏం చేస్తారంటే పురాతన రోజుల్లో ఏంటంటే ఉదయం పూట ఎక్కువ తినేది, మధ్యాహ్నం ఇంకా తక్కువ తినేది, సాయంత్రం ఇంకా తక్కువ తినేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఉదయం హడావుడికి వెళ్ళిపోయే ముందర చాలా తక్కువ తీసుకుంటారు, మధ్యాహ్నం కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్ టైంలో అందరు కూర్చొని ఒక గంట సేపు మాట్లాడుకుంటారు. కాబట్టి రాత్రిపూట ఏం చేస్తాను, డ్యూటీ దిగి 7 గంటలకు దిగి 9 గంటలకు ఇంటికి పోయి ఇక అప్పుడు డిన్నర్ స్టార్ట్ అయ్యేది. ఇక అప్పుడు కుండలు తిని అప్పుడు ఏం చేస్తారంటే అది సరి అయిన విధానం కాకుండా మనం ఏంటంటే క్వైట్ ఆపోజిట్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మలబద్ధకం లాగా వస్తుంటాయి. అదే కనుక కాకుండా మంచి పీసు పదార్థాలు తీసుకొని మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకొని మనం ఇంట్లో చేసుకునే వంట తయారు చేసుకొని బయట కనుక పోకుండా కరెక్ట్ ఆయిల్స్ కనుక వాడుకొని కరెక్ట్ చేసుకుంటే ఎలాంటి మలబద్ధకం రాదు, ఎలాంటి డైజెషన్ సిస్టమ్ మీద కూడా పడదు. ఒకవేళ పడ్డా కూడా ఎక్కువ క్వాంటిటీ మనం రుచికి మన ఇంట్లో వండుకొని ఎక్కువ శాతం తీసుకున్నా కూడా ఇలాంటి ఆముదమో ఏదైనా వాడుకుంటే 100% మలబద్ధకం వచ్చే అవకాశం ఉండదు. కానీ ఈరోజు చెప్పేవాళ్ళు లేరు. మన పిల్లలేమో హాస్టల్లో వెళ్ళిపోతుంటారు. ఒక 4th 5th క్లాస్ కాగానే హాస్టల్, తల్లిదండ్రులేమో ఓల్డేజ్ హోమ్లో. ఇప్పుడు మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. పూర్వ రోజుల్లో ఏంటంటే పిల్లలు వస్తే అమ్మమ్మ, నానమ్మ, తాతమ్మ ఉంటే వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటే తలకు కొబ్బరి నూనె రుద్దేది. ఆ పొద్దున్నే ఆముదం కంపల్సరీగా ఆముదం అనేది పర్ఫెక్ట్గా మా అమ్మమ్మ, నాకు తెలిసినంత వరకు మా అమ్మమ్మ ఉన్నంత కాలంలో ప్రతి సెలవు దినం అంటే ఆ రోజు ఆముదం దాపేది. మాకు నేలతంగడి ఆకు తినిపించేది, ఆ చట్నీ రూపంలో చేసి. ఇట్లా రకరకాల పుట్టశుద్ధి అనేది వెరీ ఇంపార్టెంట్ రోలు. ఈరోజు ఏంటంటే 10 లక్షలు పెట్టి కారుకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఈ బాడీకి ఇవ్వదు. కాబట్టి ఎప్పటికైనా కూడా మన శరీరం మన చేతిలో, మన శరీరాన్ని ఎట్లంటే అట్లా మలుచుకోవచ్చు. కానీ అది దాన్ని మర్చిపోతున్నాం. ఈరోజుకు డ్రగ్స్ బానిసై చాలామంది రకరకాలుగా అనేక రకాలుగా మందుకు బానిసై రకరకాల వ్యక్తులుగా మారి ఆ శరీరాన్ని దాన్ని ఆచరణలోకి తీసుకుంటలేదు. ఎవరికైనా జబ్బు పడంగానే అది తీసుకుపోయి హాస్పిటల్ వేస్తే 2 లక్షలు 3 లక్షలు బిల్లు కట్టి తీసుకొస్తారు తప్ప ఆ బయటకు వచ్చినాక కూడా ఏదైనా పక్షవాతం వచ్చే ముందల కానీ లేకపోతే ఏదైనా ముందల కానీ ఆ చెయ్యి కాలు ఇట్లా వణుకుతుంది. ఈ గుండె జబ్బు వచ్చే ముందల కూడా ఈ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంటుంది. కానీ అది ఎవరు పట్టించుకుంటారు ఈ కాలంలో? ఈ బిజీ లైఫ్లో BMW కార్లో తిరగాలి, అపార్ట్మెంట్లు 3 బెడ్రూమ్ ఫ్లాట్లు కొనుక్కోవాలి, రకరకాల వ్యక్తుల బంజారా హిల్స్లో మంచి కమ్యూనిటీలో నేను ఉండాలి, గండిపేట దగ్గర ఒక ఇండిపెండెంట్ హౌస్ విల్లా తీసుకోవాలన్న ఆలోచనలు తప్ప మన శరీరము ఉదయం 4 గంటలకు లేద్దాము, సూర్యోదయం కంటే ముందు లేచి కనీసం వాకింగ్ పోదాము, లేకపోతే ఎక్సర్సైజ్ చేద్దాము, జిమ్ముకు పోదామనే ఆలోచన, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుందాము. ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు కూడా కనీసము కాస్తంత పంట పొలం మనం వేసుకుందాము, యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు లేకుండా పంటలు పండించుకొని కనీసం ఇంట్లో ఒక కరియాపాకు చెట్టు లేకుండా జీవనం గడుపుతారు. హైదరాబాద్లో కరియాపాకు అనేది అసలు ప్రతి రోజు కూరలలో అవసరం. ఈరోజు ఎవరింట్లో ఉంటుంది?
ఎవరింట్లో లేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా మనం దూరం అవుతున్నాం, మానసిక ప్రశాంతతకు దూరం అవుతున్నాం, ప్రేమలు అనురాగాలు దూరం అవుతున్నాయి, డబ్బు డబ్బు అనే పిచ్చిలో పడి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి సాత్విక ఆహారం తీసుకొని ఈ శరీరం మీద మక్కువ పెంచుకొని మంచి ఫిజికల్ ఎక్సర్సైజు, ఫుడ్ మంచి తీసుకొని పొట్టశుద్ధి అనేది కంపల్సరీ. అసలు నేను ఎన్నో వీడియోల్లో చెప్తానమాట ఆముదం గురించి. ఆముదం అనేది ప్రతిరోజు కూడా వాడచ్చు, డే బై డే వాడచ్చు, వీక్లీ 2 times వాడచ్చు, వీక్లీ 1 వాడచ్చు, రకరకాలుగా వాడితే అసలు జబ్బు ఎందుకు వస్తుందండి? పొట్ట రోగాల పుట్ట, ఇది అందరికీ తెలిసిన విషయమే. పొట్ట శుద్ధి ఉంటే అసలు ఏ జబ్బు రాదు, అందరికి తెలుసు. కానీ ఎవరు చేస్తారు, ఎవరు పాటిస్తారు? పాటించిన ఒక 100ల 5 అయినా కూడా 100% ఇప్పటికి కూడా మోకాలు నొప్పుడు, మోచేతులు. మా కాలనీ ఉంది ఇక్కడ, ఆ కాలనీలో 70-80 సంవత్సరాల వాళ్ళు చాలా మంది హాయిగా కర్రలు గిర్రలు ఏం లేకుండా వాకింగ్ నడుస్తుంటారు ప్రశాంతంగా. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ శరీరం మీద మక్కువ. అంటే మన శరీరాన్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండదు, వాళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఈరోజు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకే అసలు కరెక్ట్గా నిలబడే వ్యక్తులు లేరు, నడిచే వ్యక్తులు లేరు. ఒక 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు కూరగాయల మార్కెట్ కూడా బండి కావాలి, ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటానికి కూడా బండి కావాలి. కాబట్టి ఇట్లా ఈ విధంగా ఉన్నారు కాబట్టి అనేక రకం మలబద్ధకం వస్తుంది. కానీ ప్రతిరోజు కనుక ఆముదము వాడడం చేసుకుంటే ఎలాంటి గుండె జబ్బులు రావు, ఎలాంటి జబ్బులు దరిచేరవు, మోకాలు నొప్పులు రావు, మోచేతుల నొప్పులు రావు, షుగర్ రాదు, బీపీ రాదు, థైరాయిడ్ రాదు, ఏది రాదు. కాబట్టి తప్పకుండా నేను ఫస్ట్ అందరికీ చెప్పేది ఏంటంటే ఆముదం వాడడం నేర్చుకోండి. రాత్రిపూట పాలలో 2 చెంచాల ఆముదం తాగడం నేర్చుకోండి. లేకపోతే మీరు పాలు తాగని పక్షంలో మజ్జిగలు కలుపుకొని ఉదయాన్నే 4 o'clock లేచి తాగండి. 1 hourలో మీకు పొట్ట శుద్ధి అయిపోతుంది. కనీసం డే బై డేను వారానికి ఒక 2 సార్లు ఏదో ఒక రకంగా ఆముదం వాడడం నేర్చుకోండి అని ఎంతోమంది ప్రచారం చేయడం జరిగింది. చాలా మంది ఇప్పుడిప్పుడే కొంతమంది పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 100కు ఒక 4-5 కూడా దాన్ని వాడకపోయేది, ఇప్పుడు 100కు 10-15% పోతుందని నాకు ఒక ఆలోచన అనమాట. కాబట్టి మన శరీరం మన చేతిలో, మన ఆరోగ్యం మన చేతిలో. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మెయింటైన్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో శతజీవన ఆరోగ్య ప్రయాణం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఓకే, ధన్యవాదాలండి.